ఏదేమైనా భయ్యా, కోహ్లీ ఫ్యామిలీకి జరిగిన అవమానం కోహ్లీ జీవితాన్ని మార్చింది భయ్యా. దెబ్బకు విరాట్ కోహ్లీ ఇంకో 10 సంవత్సరాలు తిన్నా తరగనంత ఆచి సంపాదించాలని డిసైడ్ అయిపోయాడు భయ్యా. మనకి కనిపించే విరాట్ కోహ్లీ వేరు, కానీ లోపల ఉన్న విరాట్ కోహ్లీ వేరు భయ్యో. ఇది నేను చెప్పట్లేదు భయ్యా, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ గారు చెప్పారు. ఇంక వివరాల్లోకి వెళ్తే భయ్యా, గేమ్ మీద డెడికేషన్ చూపించాలంటే విరాట్ కోహ్లీ తర్వాత ఎవరైనా భయ్యా. కాకపోతే గ్రౌండ్ లో ఉన్నప్పుడు మనోడు కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాడు. రూపాయి కాయిన్కి బొమ్మ పురుషు అనే 2 ఫేస్లు ఉన్నట్టు కోహ్లీకి కూడా 2 ఫేస్లు ఉన్నాయంట భయ్యా. మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ గారు కోహ్లీ గురించి ఏం చెప్తున్నారంటే భయ్యా, కోహ్లీ తనతో చాలా విషయాలు షేర్ చేసుకునేవాడు అంట భయ్యా. కోహ్లీ దూకుడును కొందరు విమర్శిస్తారని ఎంఎస్కే, కోహ్లీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు, అతని పడిన కష్టం ఏంటో తెలిస్తే ఎవరైనా సరే కోహ్లీ మీద ఉన్న ఒపీనియన్ మార్చేసుకుంటారని చెప్పాడు భయ్యా. మన విరాట్ కోహ్లీ అగ్ని పర్వతం లాంటోడు అంట భయ్యా. ఆ అగ్ని పర్వతాన్ని చల్లార్చే వ్యక్తి కావాలంటారు ఎంఎస్కే ప్రసాద్. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు భయ్యా, అతని వైఫ్ అనుష్క శర్మ అంట. కోహ్లీ చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారంట భయ్యా. కోహ్లీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే వాళ్ళ నాన్న చేసిన ప్రతి వ్యాపారం ఫెయిల్ అయిందంట భయ్యా. పాపం ఇంటెద్దు కూడా కట్టలేకపోయాలంట భయ్యా. దానివల్ల పాపం ఇంటి ఓనరు సామాన్లన్నీ బయటపడేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడంట. అప్పుడు పాపం తల్లిదండ్రులు పడిన బాధను చూసి కోహ్లీ భయ్య చాలా బాధపడ్డాడంట. దీనమ్మ నా తర్వాత ఇంకో 10 సంవత్సరాలు ఎవడు కష్టపడకూడదు, అంత ఆస్తి సంపాదించాలని అప్పుడే డిసైడ్ అయిపోయాడంట. అందుకే కోహ్లీకి అంత డెడికేషన్ అన్నమాట. టెస్ట్ మ్యాచ్లో అయితే ఫస్ట్ రోజు ఫస్ట్ బాల్ నుంచి 5వ రోజు లాస్ట్ బాల్ వరకు సేమ్ డెడికేషన్తో ఆడతాడు భయ్యా. అసలు అయితే కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడితేనే చాలని అతని తండ్రి ఎన్నుకునేవాడంట. ఒకసారి విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు 90 రన్స్ దగ్గర పాపం అతని తండ్రి చనిపోయాడు భయ్యా. అలాంటి సిచ్యువేషన్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాచ్ వదిలి వెళ్ళిపోతారు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఒక 10 నిమిషాలు ఆలోచించాడు. కోహ్లీ బాగా ఆడడమే తన తండ్రికి సరైన నివాళని అతను అనుకున్నాడు. ఆ మ్యాచ్ లో 160 రన్స్ చేసి అవుట్ అయ్యాక తన తండ్రి అంత్యక్రియలకు వెళ్ళాడంట భయ్యా. గేమ్ మీద కోహ్లీ భయ్యకి అంత డెడికేషన్ ఉంది కాబట్టి ఇంత స్థాయికి చేరాడని ఎంఎస్కే ప్రసాద్ గారు చెప్పారు భయ్యా. హ్యాట్స్ ఆఫ్ టు కోహ్లీ భయ్యా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.